శ్రీకాకుళం జిల్లాను వంశధార నది టెన్షన్ పెడుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పలు చోట్ల నది గట్లు బలహీనపడ్డాయి. మరికొన్ని చోట్ల గట్లు కోతకు గురయ్యాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. తుంగతంపర, పాతూరు, లక్ష్మీపురం, గొట్ట, జిల్లేడుపేట గ్రామాల ప్రజల్ని తరలిస్తున్నారు. పలు చోట్ల వంశధార నది గట్లు బలహీనపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. పాపం రాత్రిపూట ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్లారు. ఉత్తరాంధ్రను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రాత్రిపూట ఇళ్లు వదిలి గ్రామస్తులంతా కూడా ఆ రాత్రిపూట వారు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాను వంశధార టెన్షన్ పెడుతోంది. ఉగ్రరూపం దాల్చడంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే అక్కడ ఉండడానికి వీలు లేకుండా పోయింది. అలాగే బయటికి రాలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉంది. పూర్తిగా గ్రామాలే నీటిలో నానుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నదుల్ని తలపిస్తున్నాయి. పూర్తిగా ప్రాంతం అంతా కూడా తుంగతంపర, పాతూరు, లక్ష్మీపురం, గొట్ట, జిల్లేడుపేట గ్రామాల ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు చోట్ల వంశధార నది గట్లు బలహీనపడ్డాయి. అంటే ఎగువ నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాటర్ అంతా కూడా అధికారులు దిగువకు విడుదల చేయడంతో పూర్తిగా గ్రామాలన్నీ కూడా వరద నీటిలో నానుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వంశధార నది శ్రీకాకుళం జిల్లాను టెన్షన్ పెడుతోంది. దీంతో రాత్రిపూట కూడా వారి గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు.